హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేరళ తెలుగు రుచులు. మీరు ఎప్పుడైనా ఇడ్లీ వెసల్లో శాండ్విచ్ ఫిల్లింగ్ చేశారా? ఈరోజు నేను మీకు ఒక సూపర్ వైరల్ చికెన్ శాండ్విచ్ చూపించబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ, టేస్ట్ నెక్స్ట్ లెవెల్. సో వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇడ్లీ వెసల్ తీసుకుంటున్నాను. ఈ రెసిపీలో స్పెషల్ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ స్టీమ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. సో చాలా హెల్తీగా ఉండదు. ముందుగా నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీ దగ్గర బోన్ చికెన్ ఉన్నా కూడా ఓకే. స్టీమ్ అయినాక ఫ్లెష్ ఈజీగా సెపరేట్ అవుతుంది. చికెన్లో కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసి బాగా మారినేట్ చేసి ఇడ్లీ వెసల్లో స్టీమ్ చేయడానికి పెట్టాను. అలాగే 2 ఎగ్స్ క్రాక్ చేసి వేస్తున్నాను. ఇంకా కొంచెం గార్లిక్, రెడ్ చిల్లీ వేస్తున్నాను. కారం తక్కువ కావాలంటే కాశ్మీరీ చిల్లీ యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చికెన్ మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి బాయిల్ చేసిన ఎగ్, అలాగే గార్లిక్, రెడ్ చిల్లీ వేస్తున్నాను. ఇందులోకి 1/2 కప్ కర్డ్, పెరుగు వేస్తున్నాను. ఇందులోకి కావాలంటే కొంచెం పనీర్ లేదా క్యాష్యూ, పీనట్స్ ఏమైనా మీ టేస్ట్కి ఇష్టమైనది వేసుకోవచ్చు. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టీమ్ చేసిన చికెన్ ఇలా షెడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ వేస్తున్నాను. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కారం, ఉప్పు అన్నీ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టిన క్రీమీ మిక్స్ ఇందులోకి వేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీకి కానీ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్లోకి ఈ ఫిల్లింగ్ పెట్టుకొని బ్రెడ్ ప్యాన్లో పెట్టి టోస్ట్ చేస్తున్నాను. టోస్ట్ చేసేటప్పుడు కొంచెం బటర్ లేదా గీ వేసుకోవచ్చు. మంచి క్రీమీ శాండ్విచ్ రెడీ అయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.